నారా లోకేష్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న లోకేష్ కు రిటర్న్ గిఫ్ట్ రెడీగా ఉంచినట్టు చెప్పారు. లోకేష్ లా తాను బ్యాక్డోర్ పాలిటీషియన్ కాదని, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి వచ్చానని చెప్పారు. మనకి ఇచ్చిన తర్వాత మనం కూడా మన వారికి ఏదైనా తిరిగి ఇవ్వాలి కదా అని చెప్పి ఆలోచన చేసినప్పుడు మన మట్టితో తయారు చేసినటువంటి ఒక కుండలో వారికి ఇవ్వాల్సినటువంటి దాన్ని తిరిగి ఇచ్చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో వారు ఎంతగానో ఇష్టపడేటువంటి వారే పరిగెట్టుకుని వచ్చి దానికి ఆయనకి ఇష్టమైనటువంటి ఐటెం కాబట్టి నేనే వచ్చి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళమనండి, ఎక్కడే ఉంచుతాను దీన్ని. నేనేమి నీలాగా బ్యాక్డోర్ పొలిటీషియన్ కాదు. నేను నా తండ్రి మరణించిన తర్వాత 18 సంవత్సరాలు పోరాటం చేసి ఈ ప్రాంత ప్రజల సమస్యల మీద పోరాటం చేసి మీలాంటి ప్రభుత్వాల్ని ఎదిరించి ఈ ప్రాంత ప్రజల తాలూకా మన్ననలు సంపాదించి జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల శాసనసభ్యుడిగా ఎన్నికై ఈరోజు మంత్రి స్థానంలో కూర్చున్నా. నాన్న ఈరోజు నిన్ను తీసుకొని వచ్చి ఒక రాయల్ ప్యాలెస్లో, హైదరాబాద్లో ఒక రాయల్ ప్యాలెస్లో నిన్ను పెట్టాడే, ఎలాగా ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎలాగొచ్చి ఒక్కసారి చెప్తే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది పేదవారు కూడా నీ తండ్రి తాలూకా స్కీమ్ని ఫాలో అయ్యి వారు కూడా పాకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్యాలెస్ల్లోకి వెళ్ళిపోతారు. ఆ 420 గాడి మీద 420 కేసు పెట్టింది నీ ప్రభుత్వం. మా అనకాపల్లి మాజీ శాసనసభ్యుడి మీద 420 కేసు ఆ ప్రభుత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యే మీద నీ ప్రభుత్వం 420 కేసు పెట్టిన 420 గారిని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు కూడా మాట్లాడితే, ఆ 420 గారు వచ్చి నా గురించి మాట్లాడితే వాడు కూడా నా గురించి మాట్లాడేటువంటి పరిస్థితిలో ఉన్నాడంటే ఏం చెప్పమంటారు? స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి, స్థానిక యువతకి 75% ఉద్యోగ అవకాశాలు ఒక చట్టం తీసుకురావాలన్నటువంటి ఆలోచన ఎప్పుడన్నా నీ ప్రభుత్వం కానీ నీ తండ్రి కానీ ఎప్పుడన్నా ఆలోచన చేశాడా? ఒకసారి చెప్పమని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 75% స్థానికులకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి చట్టం చేసినటువంటి ప్రభుత్వం.